బిగ్గెస్ట్ ఆఫ్ 100 నంబర్స్ ఇన్ జావా. ఈ ప్రోగ్రామ్ నేను యూజింగ్ అరేస్ యూజ్ చేసి చేస్తాను. నేను ఇక్కడ ఫస్ట్ ఒక అరేని డిక్లేర్ చేశాను. ఇప్పుడు వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక 3 నంబర్స్తో చేస్తా, దెన్ బిగ్గెస్ట్ ఆఫ్ 100 నంబర్స్ చేస్తా. ఈ ప్రోగ్రామ్ బాగా అర్థం కావడానికి మీరు అరేస్ అనే వీడియో చూడండి, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను ఒక 3 నంబర్స్ని డిక్లేర్ చేస్తా, 34, 67. ఓకే, సో ఇప్పుడు 3 నంబర్స్ని డిక్లేర్ చేశాను, ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. ఫర్ లూప్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 2, I ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు నేను 0తో స్టార్ట్ చేసి 2తో ఎందుకు ఎండ్ చేశానంటే 12 అనేది అరేలో ఎక్కడ ఉందంటూ 0th పొజిషన్లో ఉన్నట్టు. ఇది 1, ఇది 2. ఓకే, సో అందుకు 0తో స్టార్ట్ చేసి 2తో ఎండ్ చేశాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ మ్యాక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ముందు మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులోకి అరే ఆఫ్ 0th లొకేషన్లో ఉన్న వాల్యూని అసైన్ చేస్తాను. మ్యాక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటానని చెప్పాను కదా, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు math dot max of. ఓకే, ఈ మ్యాక్స్ ఫంక్షన్ అన్నది ఏం చేస్తుందంటే కమెంట్స్లో రాస్తాను చూడండి, మ్యాక్స్ ఆఫ్ అని చెప్పి 12, 34 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఏది 34. ఆ 34 అన్నది మ్యాక్స్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మ్యాథ్ డాట్ మ్యాక్స్ అని చెప్పాను కదా, సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే 1234 ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అది మ్యాక్స్లో సేవ్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం అరే తీసుకున్నాం, ఇది నెంబర్స్కి పనిచేస్తుంది కానీ అరేస్కి అలా పనిచేయదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లొకేషన్ తీసుకెళ్ళి మ్యాక్స్లో సేవ్ చేశాను. సో ఇక్కడ మ్యాక్స్ అని ఇస్తాను, మ్యాక్స్ వేరియబుల్ నేమ్ కదా. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ కింద అరేని పాస్ చేస్తాను, అరే ఆఫ్ I. ఎందుకు పాస్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి. I ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. కండిషన్ ట్రూ అయింది. కిందకు వచ్చి మ్యాక్స్ ఆఫ్ అని చెప్పి మ్యాక్స్లో మనం ఎంత ఇచ్చాం 12. సో ఫస్ట్లో 12 ఉంది ఫస్ట్ పారామీటర్ కింద. నెక్స్ట్ అరే ఆఫ్ I అంటే ఎంత 0, 0లో ఎంత ఉంది 12. సో ఇది కూడా ఏమవుతుంది 12 అవుద్ది. సో ఇప్పుడు ఈ మ్యాక్సిమం నెంబర్ ఎంత రిటర్న్ చేస్తుంది, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో నెక్స్ట్ మళ్ళీ లూప్ అన్నది ఇటరేట్ అవుద్ది, I ప్లస్ ప్లస్ I ఈజ్ ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. కండిషన్ ట్రూ అయింది, కిందకు వస్తుంది. మ్యాక్స్లో ఇంతకుముందు ఎంత ఉంది 12. సో ఇప్పుడు అరే ఆఫ్ Iలో ఎంత ఉన్నట్టు 1, ఫస్ట్ పొజిషన్లో ఏముంది 34. సో ఆ 34 అన్నది ఇక్కడ రాస్తాను 34. సో ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఎంత 34. సో ఆ మ్యాక్స్లో ఎంత సేవ్ అవుద్ది 34 అవుద్ది. మ్యాక్స్లో ఎంత ఉంది 34. మళ్ళీ లూప్ ఎట్రేట్ అవుద్ది, I ప్లస్ ప్లస్ I ఈజ్ ఈక్వల్ టు 2, 2 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. కండిషన్ ట్రూ అయింది, కిందకు వస్తుంది. మ్యాక్స్లో ఎంత ఉన్నట్టు 34, ఇంతకుముందు 34 ఉంది కదా 34. నెక్స్ట్ అలాగే అరే ఆఫ్ Iలో ఎంత 2, 2లో ఎంత ఉన్నట్టు 67. సో 67. ఇప్పుడు ఈ మ్యాక్స్ ఎంత రిటర్న్ చేస్తుంది 67. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 67. సో మళ్ళీ లూప్ ఎట్రేట్ అవుద్ది, I 3 అవుద్ది, 3 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, 3 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది కాబట్టి కిందకి రాదు. మ్యాక్స్ ఎంత ఉంది 67. సో నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని అందులో మ్యాక్స్ని ప్రింట్ చేస్తాను. బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ అని చెప్పి ఒక మెసేజ్ రాస్తాం, బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ ప్లస్ కామా సెపరేట్ మ్యాక్స్ని సేవ్ చేశాను. సో రన్ చేస్తాను. ఇవ్వండి బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 67. అది ఇది 100 నెంబర్స్ అనుకోండి, సేమ్ ప్రాసెస్. 100 నెంబర్స్ని మనం ఇనిషియలైజ్ చేయాలి, 100 నెంబర్స్. ఓకే, సో ఇక్కడ I లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, I లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 99 అని రాయాలి. సో ఇప్పుడు రన్ చేస్తాను, 0తో స్టార్ట్ చేశాను 99, టోటల్ 100 నెంబర్స్. సో సేమ్ ఫంక్షనల్, సేమ్ ప్రాసెస్. సో ఇదిగోండి బిగ్గెస్ట్ నెంబర్ ఇస్ 100. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి.